హాయ్, ఇప్పుడు టైం 2:20 అయిందనమాట. అంటే సమతా ఎక్స్ప్రెస్ 9:20కి వెళ్ళాలి, 5 గంటలు లేట్ అనమాట. అంటే 9:20కి వెళ్ళాల్సిన బండి 2:20కి వెళ్తుంది. పోనీ 1 గంటకి పెట్టాడు బండి 8వ నెంబర్లోనే, 2:20కి వెళ్ళాలి. అయినా ఇంకా 2:20కి వెళ్ళలేదు, ఎందుకంటే 2:30కి వందే భారత్ వెళ్ళాలి కదా. అందుకనే చూడండి, వందే భారత్ వందే భారత్ వెళ్ళిపోతుంది చూసారా, సికింద్రాబాద్ వందే భారత్. ఎగ్జాంపుల్ చూసారా, వందే భారత్కి ఎంత ప్రయారిటీయో. 1:50కి వచ్చింది హైదరాబాద్ నుంచి, 2:30కి షార్ప్కి వెళ్ళిపోతుంది. ముందున ఎన్ని బళ్ళు ఉన్నా సరే, 5 బళ్ళు ఉన్నాయి ప్లాట్ఫామ్లోనే. 8లో సమత, 4వ నెంబర్లో బొకారా, 3లో ప్రశాంతి, పాట్నా ఎర్నాకుళం 2, అన్ని బళ్ళు ఉంచుకొని 2:30కి వందే భారత్ మాత్రం వెళ్ళిపోతుంది. సమతా ఎక్స్ప్రెస్ ఉదయం 9:20కి వెళ్ళాలి. రాయగఢలో ఏదో పనులు కొనడం వల్ల అంటే అటువైపు ఏదో వర్క్ అవుతున్నాయి డొంకిన వలసలోనే, 2:20కి వెళ్తున్నాయి. ఈ వారం అంతా 9:20కి వెళ్ళాల్సిన బండి 2:20కి వెళ్తుంది. అంటే 5 అవర్స్ డిలే అనమాట. బండి బేగే పెట్టాడు. 12:55కి రత్నాచల్ వెళ్ళిపోయింది, 1 గంటకి పెట్టాడు. 2:20కి వెళ్తుందని అనౌన్స్మెంట్ కూడా చేస్తాడు. కానీ వందే భారత్ మధ్యలో వచ్చింది, 2:20 కాస్త 2:30 వందే భారత్ వెళ్ళిపోతుంది. మరి ఎప్పుడు తెస్తాడో చూద్దాం, ఓకేనా. వందే భారత్ వందే భారత్ కూడా ఆపేశాడు. వందే భారత్ మాత్రం షార్ప్గా 2:30కి తీసాడు. దట్ ఈస్ వందే భారత్. వందే భారత్ వెళ్ళిపోతే ఇంకా 4 బళ్ళు ఉన్నాయన్నమాట. చూసారా, వందే భారత్ వెళ్ళిపోయింది. అంటే 2:30 షార్ప్గా తీసాడు. ఇంకా ప్లాట్ఫామ్లో ఎన్ని బళ్ళు ఉన్నాయంటే, 2లో పాట్నా ఎర్నాకుళం, 3వ నెంబర్లో బొకారో, 4వ నెంబర్లో ప్రశాంతి. అంటే ప్రశాంతి అంటే టువర్డ్స్ భువనేశ్వర్ అనమాట. ఇంకా బండి లేట్, 11:30కి రావాలి, ఇంకా రాలేదు. ప్రశాంతి 8లో మన సమత 9:20కి వెళ్ళాల్సిన బండి పాపం రీషెడ్యూల్ చేసి 2:20 అన్నాడు. 2:20కి ఏది వెళ్ళలేదు, 2:30కి వందే భారత్. చూద్దాం ఏ టైంకి వెళ్తుందో. బుజ్కి అయిపోయింది, బుజ్కి అయిపోయింది సమత. యార్డ్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటా. ఈ ఇంజినా ఏదో యార్డ్ అనుకున్నాను. వందే భారత్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ప్లాట్ఫామ్లో 4 బళ్ళు ఉన్నాయి. ఏ బండికి వేస్తో డిపాజిట్ నాకు కూడా తెలియదు, మీకే తెలియదు, నాకే తెలియదు, మీకెలా తెలుస్తుంది. అంటే 2లో పాట్నా ఎర్నాకుళం ఉంది, 3వ నెంబర్లో బొకారో ఉంది, 4వ నెంబర్లో ప్రశాంతి ఉంది. అంటే బెంగళూరు నుంచి వచ్చింది భువనేశ్వర్ వెళ్తుంది. అంటే 1:30 లేట్. అంటే 11:30కి వెళ్ళిపోవాలి, 2 గంటలు లేట్. 8లో సమత ఉంది, సమత కూడా 2:20కి వెళ్ళాలి. ఇప్పుడు టైం 2:35. ఏదైనా గ్యాప్ ఉంటుంది కదా 10 నిమిషాలు. ఏ బండి డిపాజిట్ ఇస్తాడో ఎవరికి తెలియదు. బొకారో బయలుదేరేటికి సిద్ధంగా ఉంటుంది అన్నట్టు. బొకారో వెళ్తుందో సమత వెళ్తుందో చూద్దాం. ఏ బండి డిపాజిట్ అవుతుందో ఎవరికి తెలియదు.
ఈ విషయంలో మాత్రం బొకారాని అభినందించాలి. అంత చెత్త బండి కూడా ప్రయారిటీ ఇచ్చాడంటే గ్రేట్. ఇక రెండులో పార్ట్నర్లా కూడా అది అలాగే ఉంచాడు. 3వ నంబర్ నుంచి బొకారా బయలుదేరుతుంది. యాక్చువల్గా సమత చేస్తాడేమో అనుకున్నాను, సమత బుచ్చికి అయిపోయింది. 4లో ప్రశాంత్ చూసారా, టువర్డ్స్ భువనేశ్వర్. సమత ఎక్స్ప్రెస్, ప్రశాంతి, పార్ట్నర్ నాకోళం అన్ని రన్నింగ్లు బాగుంటాయి. బొకారా ఒకటే బొక్క బండి. అలాంటి బండికి ఇచ్చేదంటే చూడాలి. ఈ బొకారా ఎక్స్ప్రెస్కి మాత్రం ఒక రేక్కి మాత్రం ముందునే వెనకాల రెండు ఉంటాయి జనరల్. ఈ రేకు చూసారా, అన్నీ 4 ఒకే వైపు ఉన్నాయి. ఏ రేకు ఒక్కొక్క రేకు ఒక్కొక్కలాగా ఉంటుంది. బొకారా ఇది ఎక్స్ప్రెస్ రా, ముందు వెళ్ళిపోతుంది. సమత ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఉంచేశారు. పాపం సమతాన్ని అన్యాయం చేశారు కదరా. సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకొని ఎక్కుతారు. బొకారా ముందు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏ బండి తెస్తాడో. సమత ఆల్రెడీ 5 అవర్స్ బుచ్చిక అయిపోయింది, ఇంకా బుచ్చిక అవుతుంది అంతే. నువ్వు ఇంకెక్కడ ఉండమ్మా సమత? సూపర్ ఫాస్ట్ నుంచి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది కదా, అదే ట్రిక్. బాయ్ బాయ్ బొకారో. బరంపూర్ కూడా వస్తుంది 1వ నంబర్కి. బరంపూర్ విశాఖపట్నం. బరంపూర్ 1కి వచ్చిందమ్మా. అంటే వందే భారత్ జాగాలో, అంటే వందే భారత్ వెళ్ళిపోయింది కదా, సేమ్ ప్లాట్ఫామ్. ఎండలు మండిపోతున్నాయి మళ్ళీ. ఏం చేస్తాం, సమత వాళ్ళు ఎక్కడ ఉన్నాం. మొత్తానికి బొకారా వెళ్ళిపోయింది ఓటీ చేసుకొని. అంటే ఓటీ అంటే కాదు, లెక్క ప్రకారం సమత ముందరాలి సూపర్ ఫాస్ట్ 2:20కి. ఎందుకంటే ఒక బండి అన్షెడ్యూల్ ఆల్ట్లో వస్తే వైజాగ్కి ఒకేసారి, ఇప్పుడు 5 బళ్ళు ఒకేసారి డిపాజిట్ అవ్వాలంటే, 5వ బండి డిపాజిట్ అవ్వాలంటే 50 నిమిషాలు పడుతుంది. ఏం చేస్తారు, 2 ట్రాక్లు వేయరు, ఒకేసారి 2 బళ్ళు వెళ్ళవు. ఏం చేస్తాం, 2:30కి వందే భారత్ వెళ్ళిపోయింది. 2:40కి ఈయన సమత వెళ్తుందేమో అనుకున్నా, బొకారా వెళ్ళిపోయింది. ఇప్పుడు 2:50కి ఏ బండి వెళ్తుంది? ఎందుకంటే బొకారా విజయనగరం రూట్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు విజయవాడ రూట్లో వెళ్తుంది. గ్యారంటీ పాట్నా ఎర్నాకుళం చేస్తాడు, అది గ్యారంటీ పాట్నా. ఎందుకంటే సమత కూడా అదే రూట్ కాబట్టి బ్యాక్ టు బ్యాక్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. సో పాట్నా ఎర్నాకుళం చేస్తాడు గ్యారంటీ 2:50కి. చూద్దాం.
ఈలోపు ఇంకో టీసీ దుర్గ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ పార్ట్నర్ నాకు అనౌన్స్మెంట్ ఇచ్చాడు, బయలుదేరడం సిద్ధంగా ఉంది చెప్పానా. ఎందుకంటే ఒక రూట్లోని విజయనగరం బండి వెళ్ళిందంటే ఇంకో రూట్లో విజయవాడ బండి వెళ్తుంది. ఒకే రూట్లో 2 విజయవాడ 2 విజయనగరం బళ్ళు వెళ్ళవు. 2 బళ్ళు అవి ఉంటే అది వేరే విషయం. ఈ సమత ఇంకా వెళ్ళది దుర్గ వస్తుంది. దట్ ఈస్ వైజాగ్. మన వైజాగ్కి 2 ట్రాక్లు ఉన్నంత వరకు ఎవరేం మార్చలేదు, ఇంక ఇలాగే ఉంటుంది. ఎన్ని ప్లాట్ఫామ్లు వచ్చినా 2 ట్రాక్లు ఉంటే ఇంకెంతే, ఏం మారదు. ఎందుకంటే ఒక అన్షెడ్యూల్ హాల్స్లోనే 5 అన్షెడ్యూల్ టైంలో 5 బళ్ళు వచ్చాయంటే 5 బళ్ళు డిపాజిట్ అవ్వాలంటే 50 నిమిషాలు పడుతుంది. చూశారు కదా. నువ్వు ఇంకా అలాగే ఉన్నామా సమత, నీకు ఆల్రెడీ బుచ్కి అయిపోయింది. ఆల్రెడీ 5 అవర్స్ బుచ్కి చేస్తారు. వందే భారత్ వచ్చి బుచ్కి చేసింది. నెక్స్ట్ బొకారా ఎక్స్ప్రెస్ బుచ్కి చేసింది. ఇప్పుడుగా పాట్నా ఎర్నాకుళంగా 2వ నెంబర్లో ఉంది, అది వెళ్ళిపోతుంది. సమతకి బుచ్కిలు మీద బుచ్కిలు. దుర్గ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోవాలంట, పెద్ద బిస్కెట్ అయిపోద్ది. ఇంకా ఎండకి మాడిపోతున్నాను. సమత ఎక్స్ప్రెస్ ఇంకా అలాగే ఉంది చూడండి. సమతకు చుక్కలు కనబడుతున్నాయి. పాట్నా ఎర్నాకుళం తీశాడు 2:50కి. అంటే ఇప్పుడు టైం 2:50 అయింది. అంటే మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను, వినేయండి. మనం 2:20కి వీడియో స్టార్ట్ చేస్తాం కదా. 2:20కి సమత తీద్దాం అనుకుంటే 2:20కి ఏదో బండి వెళ్ళింది, మరి అది ఏ బండి మనకు తెలీదు. 2:30కి సమత వెళ్తుంది అనుకుంటే ఆబ్వియస్లీ వందే భారత్ ఉంది కదా, వందే భారత్ వెళ్ళిపోయింది 2:30కి. పోనీ 2:40కైనా తీసుకోవడం అనుకుంటే బొకారా వెళ్ళిపోయింది. ఇప్పుడు 2:50కి తీసాడు పాట్నా ఎర్నాకుళం. 3 గంటలకి ఏ బండి తీస్తాడు? సమత తీస్తాడా, ప్రశాంతి తీస్తాడా? చూద్దాం. ఈరోజు మాత్రం ఎక్కలేని ఇంట్రెస్టింగ్, ఏది ముందు డిపాజిటర్ తీస్తాడా అని. ఎందుకంటే 5 బళ్ళు ఉండిపోయాయి. 5 బళ్ళు డిపాజిటర్ ఆన్ టైంలో ఉన్నాయి, అంటే ఆన్ వెళ్ళిపోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో అర్థమవుతుంది ఇంకో 2 ట్రాక్లు వేయాలని. కానీ వేయరు.
ఏది వేయాలో ఏది వేయకూడదు కూడా తెలియదు. అట్లీస్ట్ 2 ట్రాక్లు వద్దు, 1 ట్రాక్ వేసినా చాలు, మల్టిపుల్ డిపార్చర్స్ అయిపోతాయి కదా. దువ్వాడ నుంచి వైజాగ్ రావడానికి గంట, సింహాచలం నుంచి వైజాగ్ రావడానికి గంటగా ఇలాగే ఉంటుంది వ్యాపారం. ఇంకా ఉన్నది సమత, ఇంకా ఉంటుంది, ఇంకా ఇలాగే ఉంటుంది. సమతకి గట్టిగా పెట్టారు. పాట్నా ఎర్నాకుళం బాయ్ బాయ్. ఇది వందే భారత్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. ఇది కూడా పెద్ద తోపు బండే. ఓన్లీ విజయవాడ 5 hours. మా సమత ఎక్కడ ఉందమ్మా చూడండి. మన లోకో మన బండి అయినా బండి 9:20కి తీయలేదు, 2:20కి తీయాలి. ఇప్పుడు 2:20కి కూడా తీయలే, చూసారా? అయ్యండి అంటే 2:30కి 2:20కి తీయాలి సమత, తీయలేదు. 2:30కి వందే భారత్, 2:40కి బొకారో, 2:50కి పాట్నా ఎర్నాకుళం, 3 గంటలకి ఏది తెస్తాడు? సమత తెస్తాడా లేదా 5వ నంబర్లో ఉన్న 4లో ఉన్న నాకెందుకో సమత తీస్తాడేమో అనిపిస్తుంది. బయలుదేరేటకు సిద్ధంగా ఉందని చెప్తుంది. రవాణా హోనీకి వెళ్ళి తయారు హై, అలాగైతే 2:20 కూడా ఎలాగ ఇచ్చాడు రవాణా హోనీకి వెళ్ళి తయారు హై అని, కానీ వెళ్ళదు 2:20కి. ప్రశాంత్ వెళ్ళిపోద్దేమో, 5వ నంబర్లో ఉంది టువర్డ్స్ భువనేశ్వర్. అది కూడా 2 గంటలు లేట్ అయిపోయింది. అది ఈ పాటికి శ్రీకాకుళం వెళ్ళిపోవాలి. అదే సమత అయితే ఏకంగా టిట్లాగా వెళ్ళిపోవాలి, అంటే ఏకంగా క్రూ చేంజ్ అయిపోవాలి. చూద్దాం 3 గంటలకి సమత బయలుదేరుతుందా ప్రశాంతి బయలుదేరుతుందా చూద్దాం. 3 గంటలకి యాక్చువల్ పరంపూర్ ఎండస్టే బయలుదేరాలి, అది అప్పుడే వెళ్దలే, అది కూడా బుచ్చికి అయిపోయింది. టైం 3 అయిపోయింది. ఏ బండి చేస్తున్నాడు? ప్రశాంతి ఇవ్వలేదు, సమత ఇవ్వలేదు, 2 వెయిటింగ్. ఇలాంటి టైంలో ఒక్కొక్క బండి 20 నిమిషాలు ఆగాల్సిన చోట 40 minutes లేదా 1 hour అవుతాయి అనమాట. ప్రశాంతి వచ్చి ఆల్రెడీ 1 hour అయిపోయింది అనుకోండి, ఆ 1 hourలో విజయనగరం వెళ్ళిపోతుంది. సమత అయితే 12:55కి రత్నాచల్ వెళ్ళిన తర్వాత 1 గంటకి పెట్టాడు అనమాట. ఇప్పుడు టైం 3, అంటే ఒక ప్లాట్ఫామ్లో 2 గంటలు ఉంది. అలాగ ఉంటుంది అనమాట. సమత వెళ్ళగానే గోదావరి పెట్టేస్తాడు. ఇప్పుడు 3 గంటలకి అసలు 3 అయిపోయింది, 3 గంటలు దాటిపోయింది. ఏ బండి చేస్తాడు చూద్దాం. 8లో సమత వెయిటింగ్ ఫర్ సిగ్నల్. ప్రశాంతి 4వ నంబర్లో ఉంది. 1 way ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది. 5 నిమిషాలకి సిగ్నల్ ఇచ్చాడు. సమత ఎక్స్ప్రెస్ సమత 2:20కి వెళ్ళాలి, 3 గంటలకి.